Welcome to 3rd BSc Semester 5 students to my Physics lecture 25 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం సిఆర్ సర్క్యూట్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ AC circuit, LCR series circuit for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి 19th క్లాస్. సో మనం ఫిజిక్స్ 5Aలో యూనిట్ 3లో ఒక చాప్టర్ చెప్పుకుంటున్నాం, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు. ఇందులో ఏసీ సర్క్యూట్ కంటైనింగ్ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఏసీ ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ప్రేరణ తీగ చుట్ట, కెపాసిటర్ మరియు నిరోధం కలిగిన ఏసీ వలయం లేదా ఏసీ ఎల్సిఆర్ శ్రేణి వలయం అంటే తెలుసుకుంటాం. సో ఎల్సిఆర్ సర్క్యూట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఒక ఇండక్షన్ కాయిల్, ఒక కెపాసిటర్, రెసిస్టెన్స్ ఉంటాయి సోర్స్తో పాటుగా. A circuit consisting of induction coil, capacitor and resistance is known as LCR circuit. LCR వలయం అంటే ప్రేరణ తీగ చుట్ట, కెపాసిటర్ మరియు నిరోధం కలిగిన వలయాన్ని LCR వలయం అంటాం. సో ఇక్కడ మీరు సర్క్యూట్ చూస్తే ఒక ఇండక్షన్ కాయిల్ ఉంటుంది విత్ సెల్ఫ్ ఇండక్టెన్స్ L, కెపాసిటర్ ఉంటుంది విత్ కెపాసిటెన్స్ C, రెసిస్టర్ ఉంటుంది విత్ రెసిస్టెన్స్ R. సో ఒక ఏసీ సోర్స్ తీసుకున్నాం, అప్లైడ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt. సో ఇక్కడ సిరీస్ సర్క్యూట్ అని పిలుస్తాం దీన్ని. ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎంత అని అడిగితే E మైనస్ L di/dt మైనస్ Q/C అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు ఓమ్స్ లా RI. ఫలిత విద్యుచ్ఛాలక బలం అని పిలుస్తాం దీన్ని. సో ఈ బదులుగా నెక్స్ట్ స్టెప్లో E0 sin ωt సబ్స్టిట్యూట్ చేస్తాం. నెగిటివ్ టర్మ్స్ రెండు సెకండ్ సైడ్కి తీసుకొస్తే L di/dt ప్లస్ RI ప్లస్ Q/C ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే L ఇంటూ di/dt డెరివేటివ్ d²i/dt² ప్లస్ R ఇంటూ I డెరివేటివ్ di/dt ప్లస్ 1/c ఇంటూ Q డెరివేటివ్ dQ/dt ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt డెరివేటివ్ ఒమేగా కాస్ ωt. సో ఇక్కడ dQ/dt బదులుగా I సబ్స్టిట్యూట్ చేస్తాం. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ని కరెంట్ అని పిలుస్తాం. విద్యుదావేశంలో మార్పు రేటుని విద్యుత్ ప్రవాహం అని పిలుస్తాం. ఎల్ఆర్ సర్క్యూటు సిఆర్ సర్క్యూట్లో తీసుకున్నట్లుగానే సొల్యూషన్ తీసుకుంటాం. I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt మైనస్ 5. సో దీనికి డెరివేటివ్స్ రాయాలి. ఫస్ట్ డెరివేటివ్ di/dt ఈజ్ ఈక్వల్ టు I0 ఒమేగా కాస్ ωt మైనస్ 5 d²i/dt² ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ రాయాలి. కాస్కి మైనస్ సైన్ వస్తుంది, ఇంకో ఒమేగా ఎదరికొచ్చి ఒమేగా² అవుతుంది. ఈ 3 వాల్యూస్ తీసుకెళ్ళి ఇందాక ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ స్టెప్ వస్తుంది. ఇందులో రైట్ సైడు మన డెరివేషన్స్ లాగే 5 ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాస్ ωt మైనస్ 5 ప్లస్ 5 అని రాసుకున్నాం. వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. ఇది కాస్ A ప్లస్ B రూపంలో ఉంది. ఎక్స్పాన్షన్ చేస్తే కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B. సో బోత్ సైడ్స్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయాలి. sin ωt మైనస్ 5 కోఎఫిషియెంట్స్ రెండు ఈక్వల్ చేయాలి. అలాగే కాస్ ωt మైనస్ 5 మల్టిపుల్స్ రెండు ఈక్వల్ చేస్తాం. 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 2 ఈక్వేషన్స్ ఇవి రెండు స్క్వేర్ చేసి యాడ్ చేస్తే I0² వాల్యూ వస్తుంది. దాని నుంచి I0 కడతాం. డివైడెడ్ బై చేస్తే అంటే sin 5/cos 5 వచ్చి ఇలా రాస్తే tan 5 వస్తుంది. దాని నుంచి 5 కడతాం. సో స్క్వేరింగ్ అండ్ యాడింగ్. లెఫ్ట్ సైడ్స్ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేసాం, రైట్ సైడ్స్ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేసాం.
సైన్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 1 అయిపోతుంది. I0 స్క్వేర్ కామన్ తీసాం. బ్రాకెట్లో ఉన్న టర్మ్లో నెగిటివ్ పాజిటివ్ ఇంటర్చేంజ్ చేసి రాసుకున్నాం. ఎంచేతంటే ఒమేగా ఎల్ ఎక్కువ ఉంటుంది, 1/ωc తక్కువ ఉంటుంది. ఈ కాన్సెప్ట్తో మైనస్ ప్లస్ ఇంటర్చేంజ్ చేసి రాసాం. హోల్ స్క్వేర్ ఉండడం మూలాన్ని వాల్యూలో చేంజ్ ఏం రాదు. a మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నా మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. సో దీని నుంచి I0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రాస్తే E0 స్క్వేర్ డివైడెడ్ బై. సో నెక్స్ట్ స్టెప్లో I0 రాస్తే టోటల్ స్క్వేర్ రూట్ రాయాలి. I0కి ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇందాక ఈక్వేషన్స్ రెండు డివైడ్ చేస్తే sin 5 బై కాస్ 5 tan 5 అవుతుంది, మైనస్ ఆఫ్ అని చెప్పి వాల్యూ వచ్చింది. దీన్ని కూడా ఒమేగా ఎల్ మైనస్ 1/ωc డివైడెడ్ బై r అని రాసుకుంటాం. సో I0 వాల్యూ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ ఒమేగా t మైనస్ 5 రాయాలి. I0 సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ ఎల్ఆర్ సర్క్యూట్లో డిఫైన్ చేసాం మనం. ఒమేగా ఎల్ అంటే ఎక్స్ఎల్, దాన్ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అని పిలుస్తాం, ఇండక్టివ్ ప్రతిఘాతం. అంటే ఇండక్షన్ కాయిల్లోంచి ఏసీ పాస్ అవుతుంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో దాని పేరు ఇండక్టివ్ రియాక్టెన్స్. అలాగే సిఆర్ సర్క్యూట్లో చెప్పుకున్నాం, 1/ωc అంటే ఎక్స్సి, కెపాసిటివ్ రియాక్టెన్స్ అని పిలుస్తాం, కెపాసిటివ్ ప్రతిఘాతం. ఇక్కడ కెపాసిటెన్స్లోంచి ఏసీ పాస్ అవుతుంటే ఎంత ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో దాని పేరు కెపాసిటివ్ రియాక్టెన్స్. స్క్వేర్ రూట్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం, ఇంపిడెన్స్ ఆఫ్ ఎల్సిఆర్ సర్క్యూట్ అని పిలుస్తాం, అవరోధం. ఇండక్షన్ కాయిలు, కెపాసిటరు, రెసిస్టరు మూడిట్లోంచి ఏసీ పాస్ అవుతుంటే ఎంత ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో సర్క్యూట్లో దాని పేరు ఇంపిడెన్స్. సో ఇక్కడ 3 కేసెస్ కింద కన్సిడర్ చేస్తాం. కేస్ 1 ఏమిటి అని అడిగితే ఒమేగా ఎల్ గ్రేటర్ దాన్ 1/ωc. అప్పుడు tan 5 ఎక్స్ప్రెషన్లో అబ్జర్వ్ చేస్తే మనం 5 పాజిటివ్ అవుతుంది. కరెంట్ ల్యాగ్స్ బిహైండ్ ది అప్లైడ్ ఈఎంఎఫ్ అంటాం. ప్రయోగించిన విద్యుత్ చాలక బలం మీద విద్యుత్ ప్రవాహం వెనుకబడి ఉంటుంది. కేస్ 2లో ఒమేగా ఎల్ లెస్ దాన్ 1/ωc అని తీసుకుంటాం. అప్పుడు tan 5 వాల్యూ అబ్జర్వ్ చేస్తే 5 ఈజ్ నెగిటివ్. కరెంట్ లీడ్స్ ది అప్లైడ్ ఈఎంఎఫ్ అని చెప్తాం, కరెంట్ లీడింగ్లో ఉంటుంది. ప్రయోగించిన విద్యుత్ చాలక బలం మీద విద్యుత్ ప్రవాహం ముందుకు ఉంటుంది. కేస్ 3లో ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/ωc అని తీసుకుంటే 5 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు కరెంటు, ఈఎంఎఫ్ రెండు కూడా ఒకే ఫేజ్లో ఉంటాయి, దే ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. ప్రయోగించిన విద్యుత్ చాలక బలం, విద్యుత్ ప్రవాహం ఒకే దశలో ఉంటాయి. దశ అంటే ఫేజ్. సో ఇక్కడ మనం వెక్టార్ డయాగ్రామ్ తెలుసుకోవాలండి, సదిశాపటం. ఎల్ఆర్ సర్క్యూటు, సిఆర్ సర్క్యూట్లో రాసినట్లుగానే ఈక్వేషన్స్ రాస్తాం. ఓమ్స్ లా యూజ్ చేసి V ఈజ్ ఈక్వల్ టు IR ఈక్వేషన్ ప్రకారం. ఇక్కడ కరెంట్ బదులుగా పీక్ వాల్యూ ఆఫ్ కరెంట్ I0 తీసుకుంటాం. సో E0 ఈజ్ ఈక్వల్ టు I0Z, ER ఈజ్ I0R, EL ఈజ్ ఈక్వల్ టు I0 XL ఈజ్ ఈక్వల్ టు I0 ఒమేగా ఎల్, EC ఈజ్ ఈక్వల్ టు I0 XC ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ 1/ωc. సో మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఎల్ఆర్ సర్క్యూటు, సిఆర్ సర్క్యూట్లో ఉన్న డయాగ్రామ్కి కాంబినేషన్ కింద ఉంటుంది ఇది. ఈఎల్ పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంటుంది, ఈసీ నెగిటివ్ వై డైరెక్షన్లో ఉంటుంది, ఈఆర్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది. ఈఎల్కి ఈసీకి రిజల్టెంట్ రాస్తే ఈఎల్ మైనస్ ఈసీ, ఇది ఓబి అనే వెక్టార్. ఓఏ అనేది ఈఆర్. ప్యారలోగ్రామ్ కంప్లీట్ చేస్తే రిజల్టెంట్ ఓఆర్, దాని పేరు E0. సో రిజల్టెంట్ ఈఎంఎఫ్ E0. 5 యాంగిల్తో ఒక ట్రయాంగిల్ ఉంది. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాస్తాం. ఒక సైడ్ ఈఎల్ మైనస్ ఈసీ, ఒక సైడ్ ఈఆర్. సో ఈ ఈక్వేషన్ వస్తుంది, E0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I0 స్క్వేర్ కామన్ తీసాం.
సో దీనికి స్క్వేర్ రూట్ రాస్తే మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ0 బై I0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ మైనస్ 1 బై ఒమేగా సి హోల్ స్క్వేర్. డయాగ్రమ్ నుంచి tan phi రాస్తే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈఎల్ మైనస్ ఈసీ బై ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ మైనస్ 1 బై ఒమేగా సి బై ఆర్ అవుతుంది. ఇది tan phiకి ఎక్స్ప్రెషన్. సో ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ గురించి థియరీ. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.